ఓం. నిన్న కాలాహ వరకు చూసాము. ఈ కాలాహ తర్వాత కాలాహ అంటే ఏంటి? అంటే ద్వితీయ విభక్తి ఉన్నటువంటి తాంతవాచక పదంతో వికల్పంగా తత్పురుష సమాసం వస్తుంది అని ఒకటి చెప్పుకున్నాను నిన్న. అంటే అత్యంత సంయోగము అక్కడ ఉండదు. కానీ ఇక్కడ అత్యంత సంయోగి అని తర్వాత మళ్ళీ చెబుతున్నాడు. మొదటి దానిలో అత్యంత సంయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రెండో దానిలో ఈ దీనిలో అందులో కూడా అని ఎట్లా ముహూర్త సుఖం. ముహూర్త సుఖం అంటే ఆ ముహూర్త పర్యంతమే, ఎంతసేపు అయితే ఆ ముహూర్తం అంటే ఎంతో ఆ కాలమునకు ఆద్యంతము కూడా సుఖము కలిగి ఉంది. యాక్చువల్ గా ముహూర్త సుఖం అంటే చాలా అల్పమైనది. క్షణిక సుఖం అంటామే, అలాంటిది అనమాట. ఇది మళ్ళీ మన ప్రొసీజర్ మామూలే. ఎక్కడ ముహూర్త సుఖం అంటే ముహూర్తం సుఖం అని లౌకిక విగ్రహవాక్యం రాస్తాం. ముహూర్తం అనేది ద్వితీయ విభక్తిలో ఉందిగా, కనుక ఇది ద్వితీయ తత్పురుషం అవుతుంది. ముహూర్తం మళ్ళీ మిగతావన్నీ మామూలే. ముహూర్తం అని అంటే ఎక్కడ రాసుకోవాలి? ముహూర్త ప్లస్ అమ్ము. సుఖం కాబట్టి సుఖ ప్లస్ సు. ఇది అలౌకిక విగ్రహం అవుతుంది. తర్వాత మళ్ళీ కృతంతి సమాసాస్య సుపోధాతు ప్రాతిపదిక ప్రథమ నిర్దిష్ట ఉపసర్జన ఉపసర్జన పూర్వస్య పూర్వం ఇవన్నీ శౌచ సమోక్షసు ఇక్కడ వరకు స్టాండర్డ్ గా వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని అధిక సూత్రాలు వస్తాయి. అది సువా మన సుగంత ప్రకరణం చదువుకుంటే, లేదా దాన్ని ఏమంటారంటే ఆ 6 విభక్తులకి ఉంటాయి. అది చదువుకుంటే, ఆ ప్రకరణం చదువుకుంటే అప్పుడు ఇవన్నీ మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. కానీ కానీ మనం ఆ గ్రంథం అక్కడ చదవలేదు కాబట్టి ఈ ఎడిషనల్ సూత్రాల్ని రాసేసి, ఉదాహరణకి ముహూర్త సుఖం అనుకోండి, అతో అనే ఇదేంటి ఒక సూత్రం. జూమ్ ఆడియో అది ఇప్పుడు వస్తాయండి జూమ్ వీడియోది జూమ్ మీటింగ్ ఆడియో అందరు క్లోజ్ చేసేయి. అది లేంటి మోహన్ గారు, ఏంటి సమస్య? చేసుకో. ఈ అమ్ము రావాలి. ముహూర్త సుఖ కాస్త ముహూర్త సుఖం అవ్వాలి కదా. కనుక ఎప్పుడు అవుతుంది అంటే అతో అనే ఒక సూత్రం చేత అవుతుంది. ఇది అయిన తర్వాత ఇట్లా కొన్ని సూత్రాలు యాడ్ అవుతాయి. ఈ యాడ్ అయిన సూత్రాలన్నీతో కలిపి అని ఒక మాట రాసేసుకుంటే మనకి సరిపోతుందండి. ఎక్కువ దాని మీద మీరు అవన్నీ ఎక్కడొస్తాయి, కరెక్ట్ గా వచ్చాయా లేదా, ఇవన్నీ మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రయత్నం కూడా చెయ్యకండి. అనవసరం ప్రస్తుతానికి. ప్రస్తుతానికి గ్రామర్కి అనవసరం అనట్లే, నేను ప్రస్తుతానికి అనవసరము. తర్వాత తర్వాత సూత్రం ఏమిటి? కాలాహ అత్యంత సంయోగే చ. తర్వాత తృతీయ కృతార్థేన గుణవచనేన. తృతీయ తత్కృతార్థేన. దీన్ని మళ్ళీ 2 భాగాలుగా చేసి వ్యాఖ్యలో చెప్పారు మనకి. అంటే వృత్తిలో చెబుతారు మనకు. అందుకే వృత్తి చదువుకోకపోతే ఆ సూత్రం యొక్క హృదయం మనకు అర్థం కాదు. కనుక సూత్రము తెలియాలి అంటే వృత్తి తప్పకుండా చదవాలి. అయితే ఏ వృత్తి చదవాలి అన్నది ప్రధానం. మనం సిద్ధాంత కౌముది చదువుతున్నాం కాబట్టి సిద్ధాంత కౌముది వృత్తి ఆధారంగా దీన్ని వ్యాఖ్య చెప్పుకోవాలి. అదేంటండి, సూత్రం ఒకటే ఉంటుంది కదా,
ఆ సూత్రానికి అక్కడైతే ఏమిటి ఇక్కడైతే ఏమిటి వృత్తి అని కొంతమంది కొత్త వాళ్ళకి డౌట్ వచ్చే అవకాశం ఉంది. ఇంత ముందు వాళ్ళకి రాదు కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఉంది. అక్కడ ఏంటంటే క్రమము మారినప్పుడు దాని కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకుని వృత్తి రాసుంటారు కాబట్టి ఈ ఆర్డర్ లో చదువుతున్నప్పుడు ఈ వృత్తే సరి అయినటువంటి అవగాహన కల్పిస్తుంది కనుక అది. తృతీయ తత్కృతార్థేన గుణవచనేన. ఇక్కడ మనకి సుప్సుప అనేటటువంటి సూత్రం కూడా వర్తిస్తుంది. దాని విశేషణం చేత ఇక్కడ ఏమంటే తృతీయాంతమైన ఈ సుబంత పదము గుణ వచన అర్థములున్న శబ్దము చేత దాంతో సమాసం కుదురుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? తత్కృతేతి లుప్త తృతీయాకం. అంటే ఈ తత్కృతార్థేన అనేది ఒక పదంలో మనకు కనపడుతుంది, కానీ దాన్ని వృత్తికారుడు ఏం చేశాడంటే రెండు భాగాలు చేశాడు. ఎట్లా? తత్కృత అర్థేన అని విడగొట్టాడు. అంటే తృతీయ తత్కృత అర్థేన గుణవచనేన. తత్కృతగా ఏమంటున్నాడు? లుప్త తృతీయాకం. అంటే దానికి తృతీయ విభక్తి లాగా చదువుకోవయ్యా అని. మనకి సంజ్ఞా ప్రకరణం గుర్తున్నట్టే అ ఆ అని అన్నాం. ఇక్కడ కూడా ఇదే మాట అంటారు చూడండి, షష్ఠీ విభక్తి లుప్త షష్ఠీ విభక్తి అని. అట్లా అన్నమాట. అంచేది ఇప్పుడు ఏమవుతుంది? తృతీయ తత్ తత్కృత. తత్కృత అనే దానికి తృతీయ విభక్తి రూపం ఏమిటి? ఆ రూపం చెప్పుకుని అర్థేన అని దీన్ని తృతీయలో చెప్పుకుని గుణవచనేన అని మనం చెప్పుకోవాలి. తృతీయాంతం తృతీయాంతార్థకృత గుణవచనేనార్థ శబ్దేన చ సహ. ఎట్లా? ప్రాగ్వతు ఇంతకుముందు చెప్పినట్లాగా శంకులయ ఖండ. శంకుల ఖండ. శంకులు అంటే కత్తిరండి. దేంతోనంటే కట్ చేయడం అనమాట. ఎట్లా ముక్కలు చేసావయ్యా? కత్తెరతో కట్ చేశానంటే అదన్ శంకుల ఖండ. అట్లాగే అంటే శంకుల యొక్క చేత. ఇది ఒక గుణం కదా, దాని లక్షణంగా ఇది ధాన్యే ధాన్యార్థ ధాన్యార్థ తత్కృతేతి కిం. ఎందుకు చెప్పాలయ్యా అంటే అక్ష్ణాకాణ. అక్ష్ణాకాణ దగ్గర తృతీయ విభక్తి వచ్చింది మనకి. కనుక దానికి అపవాదంగా రాకుండా ఉండటానికి ఇక్కడ గుణవచనములు అనేటటువంటి తర్వాత తృతీయ విభక్తి అంత పదములతోటి వచ్చినప్పుడు మాత్రము అని చెప్పడానికి ఇది. తృతీయాంతమైనటువంటి తృతీయాంత శబ్దమైనటువంటి పూర్వ సదృశ సమ ఊనార్థ కలహ నిపుణ మిశ్ర శ్లక్ష్ణై. పూర్వ సదృశ సమోనార్థ కలహ నిపుణ మిశ్ర శ్లక్ష్ణై. ఇవన్నీ ఏంటి? తృతీయాంతమైనటువంటి ఇవన్నీ కూడా పూర్వములాగానే. ఇంక మళ్ళీ దీని ప్రత్యేకమైన ఎక్స్ప్లెనేషన్ ఏం అక్కర్లే. ఇతఃపూర్వం ఎలా చేశారో అలాగే ఈ శబ్దాలతో కూడా
తృతీయ తత్పురుష సమాసం ఏర్పడుతుంది అని దీనికి ఏం చేస్తాడు, ఉదాహరణ ఇస్తాడు. ఎట్లా? ప్రాగ్వత్ అని చెప్పాడు కాబట్టి పూర్వంలాగానే చదవయ చేసుకోమన్నాడు. ఇక పూర్వ, ప్రాగ్వత్, దానికి ఉదాహరణ ఏమిటి? మాస పూర్వ. సదృశకి మాస సదృశ. సమ పితృ సమ. ఊనార్థ మాషేణ మాషేణ మాషోణాం కర్షాపణం. మాష వికళం. తర్వాత ఆచార నిపుణ, గుడమిశ్ర, ఆచార శ్లక్ష్ణ. ఇవి ఉదాహరణ ఇచ్చాడు. ఈ గుడమిశ్ర అంటే ఏంటి? మిశ్ర గ్రహణం ఎందుకు తీసుకున్నాడు అని ఒక ప్రశ్న వేశాడు. వేసి మిశ్ర గ్రహణే సోపసర్గస్యాపి గ్రహణం అంటే ఈ మిశ్ర గ్రహణము చేత ఉపసర్గతో కూడి ఉన్నా కూడా తీసుకో అనేటటువంటిది మనకి బోధపరచటం కోసమని మిశ్ర గ్రహణే స ఉపసర్గాస్య అపి గ్రహణం అని దాన్ని దాన్ని ఏమంటారంటే పరిభాష వివరం చెప్పారు మనకి. మిశ్రం చానుపసర్గ ఉపసర్గ అసంధౌ అని ఇక్కడ మనకి ఉపసర్గ గ్రహణము గురించి చెప్తాడు. గుడ మిశ్రాహ అంటే గుడము, దాన అంటే ఆ అటుకులండి, బెల్లముతో కలిపిన అటుకులు. బెల్లంతో అటుకుల్ని కలిపితే ఒక రకమైన పదార్థం తయారవుతుంది కదా, దాన్ని గుడధాన అంటాడు. ఇదే కాకుండా ఇది చెప్పాడు. పూర్వ, సదృశ, సమ, ఊనార్థ, కలహ, నిపుణ, మిశ్ర, శ్లక్ష్ణయ్య అని చెప్పారు. కాబట్టి ఇదే కాదయ్యా, అవర శబ్దాన్ని కూడా తీసుకో. అవర అంటే తక్కువ అన్నమాట. మాసేన అవరహ, మాసావరహ ఉదాహరణ. అంటే వాడు నాకనో నెల రోజులు చిన్నాడండి అంటామే, ఇగో అలాంటిది. మాసేన అవరహ, మాసావరహ. ఎక్కడున్నాం? కర్తృకరణే కృతా బహుళం. ఇక్కడే కదండి ఉన్నాం. అవును సార్, అవును సార్. మేడం మీద లక్ష్మారెడ్డి గారు చెబుతున్నట్టున్నారు. సార్ చెప్పండి, కంప్లీట్ చేయండి మీరు చెప్తున్నది. లేదండి, సార్ నాకు డౌట్ వచ్చింది, అడిగాను లక్ష్మారెడ్డి గారిని మీరు లేనప్పుడు. ఆ, అదే ఆయన కృత- వరే చెబుతూ సడన్ గా ఆపినట్టు అనిపించింది, అందుకని అడుగుతున్నా. అవు- అవును, మీరు రికార్డింగ్ ఆన్ చేశారు కాబట్టి ఆపినట్టున్నారు. మీరు చెప్పండి గురుగారు. ఆవిడ ఏమడిగారంటే ఆ, తృతీయ తత్కృత అర్ధేన అన్నాం, అర్ధముతోటి అన్నాం. ఉమ్, అర్థం కాకుండా ఇంకేమైనా వస్తుందా? ఇక్కడ శంకుల అనే పదము తృతీయాంత పదము అర్థేనా అని ఎందుకు అన్నారు అక్కడ అర్థం కాలేదు. అర్థముతో అన్నాం కదా, అర్థం లేకుండా కూడా వస్తుందా అని ఉమ్. అని ఆవిడ ప్రశ్న. అమ్మా ఆ, చెప్పండి ఇక్కడ సార్. 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఒకటి శంకులయ ఖండ, ఆ, రెండవది అదేంటది ధాన్యార్థం. కాణ. ఇక్కడ ఇచ్చే కదా అక్షరకాణం. తత్కృతేతి కిం అని చెప్పించి అక్ష్ణాకాణ అన్నది. అంటే ఈ తృతీయ వాచకమైనటువంటి ఒక వస్తువు తీసుకున్నామండి. ఒకటి శంకులయ అన్నాడు కాబట్టి శంకుల అంటే కత్తెర. రెండవది అక్ష్ణాకాణ అన్నాడు కాబట్టి అక్షి శబ్దం. 2 శబ్దాలు మన చేతిలో ఉన్నాయి. అవునా కదా? అవునండి. మీరే చెప్పాలి సమాధానం శ్యామల్ గారు. అవునండి. అవును.
ఆ, ఈ ఉమ్. కత్తెరతో ఏం చేసాం? ముక్క సగభాగం చేసాం. చేశారు, ముక్కలు ముక్క చేశారు. చేసాం. ఖండ. ఉమ్. గుడ్డితనం ఎందుకు వచ్చింది? కన్ను వల్ల వచ్చింది. రోగం. కన్ను ఉమ్. చేత వచ్చి రోగం అవన్నీ వద్దు మనకి. కన్ను చేత వచ్చింది. ఆ, సరే. కత్తెర చేత ముక్క అయింది, కన్ను చేత రోగం వచ్చింది. ఈ రెండు కరెక్ట్. కన్ను చేత గుడ్డివాడు అయ్యాడు, అంతేనా కదా? గుడ్డితనం. అంతే. అంతే. తృతీయ విభక్తి అది మన ఆ సూత్రం ఏంటి? ఆ అక్షరాకాణకి అది ఆ సూత్రం ఏంటండి? విభక్తి వచ్చే సూత్రం ఏనాంగ వికారః. వెరీ గుడ్. ఏన అంగ వికార, అంటే కన్ను చేత గుడ్డివాడు. అంతే కదమ్మా? అంతే. అంతే. ఇప్పుడు తృతీయ వచనాలు మన దగ్గర చేతిలో రెండు ఏమేమి ఉన్నాయి? శంకుల, పక్షి ఆ, కదా. ఈ రెండిటికి ఆ, తేడా చూడండి సార్. యువతల వైపు ఏముంది? ముక్క ఉంది. ఉమ్. ముక్కకి కారణం ఏమిటి? కత్తెరతో ఇలా కసక్కని కోస్తే అంటే ఈ కత్తెర కారణం, కత్తెర చేసే పని వలన, ఉమ్. కత్తెర చేసిన పని వలన ఇది ముక్కైంది. అవును. కన్ను ఏ పని చేస్తే గుడ్డివాడయ్యాడు? కన్ను ఏం చేయలే, కన్నుకు జబ్బు వచ్చింది. జబ్బు వలన గుడ్డివాడయ్యాడు. అవును. కన్ను వల్ల అవును. గుడ్డివాడు కాలే. అంటే వేరే సూత్రం ప్రవర్తించి ఏది దీని చేత గుడ్డివాడు కాబట్టి అక్కడ తృతీయ విభక్తి వస్తే విభక్తి కారకంలో చెప్పుకున్నాం కాబట్టి అక్షనాకాణ అయింది. ఆ, అంతేగాని కన్ను కారణముగా గుడ్డితనము రాలే. ఉమ్. కన్నుకున్న జబ్బు కారణంగా గుడ్డితనం వచ్చింది. అవును. కానీ కత్తెర కారణంగానే ముక్కైంది అది. సో ఇక్కడ కృతార్థేన అంటే దాని కారణం వల్ల దాని డైరెక్ట్ చేత గా చేయబడిన పని వలన. అని. ఓకే అండి, అదే డౌట్ ఉండను, అదే చెప్తూ ఉన్నారు లక్ష్మారెడ్డి గారు అక్షరాకారణ. ఆయన చాలా బాగా చెప్తారమ్మా, బాగా థ్యాంక్స్. చదువు. ఎక్కడైనా డౌట్ వస్తే ఆయన వదిలిపెట్టకండి. సరే. ఇది క్లియర్ అయితే ఇప్పుడు డౌట్ క్లారిఫై చేయగలిగానా? అవునండి, అయింది. రైట్. ఇంత లోతుగా ఎందుకు చెప్పుకోవట్లేదంటే అమ్మా, చాలా సింపుల్ గా చెబుతా మీకు. ఇవి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి మనకి. అవునండి. ప్రస్తుతం మనం రౌండ్ ది కార్నర్ ఎగ్జామ్స్ ఉన్నాం కాబట్టి దాని మీద వివరంగా కూర్చుంటే దాని మీద బుర్ర పోయి ఈ చిన్న సింపుల్ గా దాటుకుంటూ పోతే మీకు పరీక్షలో ఇబ్బంది పడతారని చెప్పి కేవలంగా పరీక్ష దృష్టితో చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. అవును సార్. అసలు ఈ ఒక్క సూత్రానికి మీకు చెప్పాలంటే ఏమండి, ఇప్పుడు తృతీయ అర్థేన గుణవచనేన అన్నాడు కదా. తృతీయ తత్కృత ముందు తీసుకుంటాడు. తృతీయ తత్కృత అన్నది ఇత్యస్య అవ్యయ, ఇట్లా మొదలెట్టి దాని గురించి 1 కిలోమీటర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏమండి, మళ్ళీ అందులో డౌట్లు వస్తాయి. అవును, నన్ను శంకులయా ఖండ శ్యామల గారు అర్థమైందా మీకు? అర్థమైందండి, బాగా. శంకుల కృత దాని చేత చేయబడిన అర్థంతో. అక్షరాకాణంలో కన్ను చేత చేయబడలేదు. అవును. అందుకని తత్కృత దాని చేత తత్కృత అర్థేన అర్థమైతే గుర్తుంటుంది. ఇంకా మళ్ళీ శంకులయాఖండ అన్నప్పుడు కర్తృకరణయో కృత బహుళం అనేటటువంటి సూత్రం చేతే ఇది సిద్ధిస్తుంటే ఈ సూత్రం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇట్లా 100 ప్రశ్నలు, దానికి సమాధానాలు. ఇట్లా ఒక సూత్రాన్ని ఒక్క సూత్రం చదవదలుచుకుంటే మా గురువు గారు లాంటి పండితులు చెబితే
ఒక వారం రోజులు ఒక్క సూత్రానికే సరిపోతుంది. అప్పుడు అవునండి. ఈ ఉన్న 30 మందో 40 మందో కూడా ఓరి నాయనో వ్యాకరణ వద్దు ఏం వద్దు అని చెప్పి పారిపోతాం. అయితే మరి చదవకూడదు అట్లా అంటే చదవాలి. ఎప్పుడు పరీక్షలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చదువుకుంటా చూడండి అట్లా అనమాట. నేను ఎంఏకి మీ పరీక్షలు చదువుతున్నప్పుడు ఇట్లాగే గబగబా గోడ దూకేసుకుంటూ వెళ్ళిపోయాం. తర్వాత అసలు ఏంటి ఇంత రుచిగా ఉంది అని చెప్పి మళ్ళీ నవలటం మొదలెడితే అంటే ఉమ్. భోజన ప్రియులకు బాగా అర్థమయ్యేది అనమాట. ముందు ఆవకాయ ముద్ద తినేస్తాం, కానీ డెప్ప పారేయరు. వాడు అట్టి పెట్టుకుని అవును. అమ్మ పెరుగును నాకుతూనే ఉంటావే, ఇగో అలాంటిది అనమాట ఈ వ్యాకరణం చదువుకోవటం. ఎంత తిన్నా రుచిగానే ఉంటుంది. ఆ రుచి అవును. వేరు. ఇప్పుడు మా చంద్రశేఖర్ గురువు గారు కానీ లేదా కందుకూరు గురువు గారు ఉన్నారు, పాఠం చెబుతున్నారు కొంతమందికి. ఆయనది శాస్త్రీయమైన పాఠం. అంటే ప్రతి ఉమ్. దానికి అక్షరశః దాన్ని వ్యుత్పత్తి చెప్పి, దాని కారణం చెప్పి, దాని సాధికారత చెప్పి ఇలా చెప్పాలి. అది వారి పాఠం ఉమ్. అట్లా ఉంటుంది. అది అర్థమైందా, సంతోషం, తప్పులేదు, అదే నేర్చుకోవాలి. యాక్చువల్ గా నేర్చుకోవాల్సిన పద్ధతి అది. ఇదంతా దొంగ పద్ధతి నాది. ఉమ్. మనది దొంగ పద్ధతి. అంటే కరెక్ట్ గా వ్యాకరణం చెప్పుకునే పద్ధతి ఇది కాదమ్మా. ఇది గోడ ఉమ్. దూకుడు పద్ధతి. అంటే మనం పరీక్షలో ఎట్లా దాడుతాము అంతవరకే మనం చెప్పుకుంటాం వ్యాకరణం. సరే, సరే. అవన్నీ పర్లేదులేండి. అంటే తెలియాలిగా, ఆ, తెలియాలిగా విషయం. అవును. ఆ, ఈ పూర్వ సదృశ అయిపోయిందిగా. కర్తృకరణే బహుళం అండి. ఆ, కృతాబహుళం. కర్తృకరణే కృతాబహుళం దగ్గర ఉన్నాం. కర్తరి కరణేచ. కర్తరి కరణే. ఇప్పుడు తృతీయ విభక్తి ఎప్పుడు వస్తుందండి? కర్తృకరణయో తృతీయ చెప్పుకున్నాం కదా. కనుక రామేణ బాణేన హతో వాలి. ఒక ఉదాహరణ తీసుకుంటే రాముడు కర్త, రామేణ బాణేన హతో హతో వాలి. ఇక్కడ క్రియాపదం ఏమిటి? హతం, చంపబడుట. ఈ చంపుట అనేటటువంటిది ఎవరిని సూచిస్తోంది? రాముణ్ణి సూచించట్లేదు, బాణాన్ని సూచించట్లేదు, వాలిని సూచిస్తోంది. కనుక అభిహితే అనభిహితే అనే సూత్రం ఉంది కదా. ఇక్కడ ఈ ఈ ఈ క్రియ చేత అభిహితుడైన వాడెవడు? వాలి. కనుక వాలికి ఏమన్నా ప్రథమ విభక్తి వచ్చింది. రాముడు అభిహితుడు కాలేదు, బాణము అభిహితము కాలేదు. కనుక కర్తృకరణయో తృతీయ అనే సూత్రం చేత కర్తృవాచకమైనటువంటి రామశబ్దానికంటే రామేణ అనే తృతీయ విభక్తిలో చెప్పాం. కరణ కారకమైనటువంటి బాణ శబ్దం కంటే బాణేన అని తృతీయ విభక్తి వచ్చింది అక్కడ. అంచేత రెండిటికి కూడా కర్తకు గాని కరణానికి గాని తృతీయ విభక్తి వస్తుంది. రైట్. కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడు? కర్తృవాక్యం అయితేనే తీసుకోవాలా, కరణవాక్యం అయితే తీసుకోవాలా? రెండిటికి తీసుకోవాలి అని చెబుతున్నాడు అంతే. కర్తృకరణి రెండిట్లో కూడా. కృత. ఈ కృతంత శబ్దంతో వచ్చినప్పుడు, కృత అనేది కృతం శబ్దం కదా. కృతంతంతో వచ్చినప్పుడు సమసిస్తున్నప్పుడు బహుళముగా వస్తుంది. ప్రాగ్వతు ఇంత ముందులాగానే. ఎట్లా? రెండు ఉదాహరణలు ఇస్తాడు. మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు, కర్తృకరణి అని రెండు ఇచ్చాడు కాబట్టి రెండు ఉదాహరణలు రావాలి. కర్తృ శబ్దానికి ఒకటి, కర్తృవాచకానికి ఒకటి, కరణవాచకానికి ఒకటి. హరిణా త్రాతో హరిత్రాత. హరిత్రాత అంటే ఏమిటి? హరి చేత రక్షించబడినటువంటి వాడు. ఇది కృదంతమే కదా. రక్షించబడిన వాడు అంటే కృదంతమే కదా. త్రాత రక్షించబడిన వాడు.
తర్వాత హరిణ అంటే హరి చేత. ఇక్కడ హరి ఏమిటి? కర్తృ శబ్ద కర్తృవాచకాన్ని సూచిస్తుంది. నఖైర్భిన్నో నర్క భిన్న. ఎట్లా చేల్చబడిందయ్యా? గోళ్ళ చేత చేల్చబడింది. ఇక్కడ గోళ్ళు ఏమైనాయి? కర్తన లేకపోతే కరణమా? కరణవాచకం కనుక ఇది వచ్చింది. తర్వాత ఇక్కడ ఒక పరిభాషని మనకి పరిచయం చేస్తున్నారు. కృద్గ్రహణే గతికారక పూర్వస్యాపి గ్రహణం. గతికారకమైనటువంటి ముందున్నటువంటి దాన్ని కూడా గ్రహించాలి. ఎందుకు? కృత్ అన్నాడు కదా, అంటే కృదంత రూపాన్ని అక్కడ చెప్పాడు. కృదంతము కాకపోయినా అంటే కృత్ ప్రత్యయం కాకపోయినా అది గనక ఒకవేళ గతి సంజ్ఞకమైన శబ్దము పూర్వముగా ఉన్నప్పుడు కూడా కృత గతి సంజ్ఞకమైన పూర్వముగా ఉన్నప్పుడు కూడా స్వీకరించాలి. అది నఖ నిర్భిన్న అన్నాడు. ఏమండి? ఈ నీ అన్నది ఇది ఉపసర్గ కాదా? దీనికి గతి ఉపసర్గ సంజ్ఞ ఉంది ఇక్కడ. దీనికి గతి సంజ్ఞ కూడా ఉన్నది. ప్రాదయ నిపాతా తర్వాత ప్రాదయ తర్వాత గతిశ్చ అని చెప్పి అంటే ఆకడారాది ఏకా సంజ్ఞ అనే సూత్రము చేత ఒక సంజ్ఞ చెప్పి తదనంతర సూత్రాల్లో మరొక సంజ్ఞ చెబితే పూర్వ సంజ్ఞ స్థానంలో ఉత్తర సంజ్ఞ వస్తుంది. ఆ పూర్వ సంజ్ఞ అక్కడ ఇంకా ప్రవర్తించదు అని చెప్పుకున్నాం. అట్లాగే చూడండి, మీకు ఉపసర్గలు వచ్చాయి. ఉపసర్గలు వచ్చిన తర్వాత కొంత పోయిన తర్వాత 2, 3లోనో ఎక్కడో 2.3. ఏదో నెంబర్లలో చూస్తే మీరు ఒకసారి కర్మ ప్రవచనీయా అంటాడు. అంటే అక్కడ అదేంటి? అనుర్లక్షణే. ఇవన్నీ సూత్రాలు చెప్పుకున్నాం కదా కారక ప్రకరణంలో. ఈ లక్షణ అనే అర్థములో, లక్షణము అనే అర్థములో అను అనే ఉపసర్గ వస్తే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ. ఇంకా దానికి ఉపసర్గ సంజ్ఞ ఉందా? లేదు. అక్కడ కర్మ ప్రవచనీయ అనే అది ఏకా సంజ్ఞ. ఆకడారాత్ ఏకా సంజ్ఞ అనే దగ్గర వచ్చి విషయం. అట్లా ఇక్కడ గతికారకమైనటువంటిది ముందుగా ఉన్నట్లయినా కూడా స్వీకరించవచ్చు. కనుక నఖముల చేత నిర్భిన్నలో ఈ నిహి అన్నది గతి సంజ్ఞ కలిగినది, అది పూర్వమునందున్నది కనుక దీనికి కూడా వస్తుంది. ఇక బహుళం అంటే ఏమిటి? బహుళం అంటే మనకి 2, 3 మాటలు వినపడతాయి. ఒకటి విభాష అంటే అయితే ఇది లేకపోతే అది 2 రూపాలు వస్తాయి అని. విభాష అంటే బహుళం అంటే వస్తే వస్తుంది, రాకపోతే రాదు, లేదా ఇంకోలాగా కూడా రావచ్చు. ఇది బహుళం యొక్క అర్థం. అంటే మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కావాలన్నప్పుడు చేసుకోవచ్చు, లేదన్నప్పుడు మానేయచ్చు కదా అంటే కాదు. ఇది ముందు ప్రయోగంలో వాటిని కొన్ని ప్రయోగాలు వ్యాకర్తకి కనబడ్డాయి. ఇట్లాగూ అట్లాగూ ఇంకోలాగా కూడా. మరి అన్నిటికీ సాధుత్వం సాధించటం కోసం ఈ బహుళం అనే పదాన్ని తీసుకుంటారు. కనుక పూర్వము స్టాండర్డ్ గా ఉన్న వాటికి ఉంటే దానికి ఉంచే తీరాలి. కనుక ఉంచొచ్చా లేదా అని 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నేను ఉంచకుండా ప్రయోగిస్తానంటే కుదరదు, ఉంచే తీరాలి. ఉండకుండా ఉంటే ఉండకుండానే ప్రయోగించాలి, ఇంకోలా ఉంటే ఇంకోలాగానే ప్రయోగించాలి. ఇది బహుళం అని వచ్చినప్పుడు. తర్వాత ఈ కర్తృకరణే అని ఎందుకు అనాలి అన్నదానికి ఉదాహరణలు ఇచ్చినట్టు అది లేకపోతే జరిగే ఫలితాలు. ఎప్పుడొకట కిం అనే ప్రశ్న వేసుకున్నట్లయితే కర్తృకరణే ఇది కిం అన్నాడు అంటే ఇది లేకపోతే ఏమిటవుతుంది? అప్పుడు సూత్రం అవుతుంది కృత బహుళం అవుతుంది. కర్తృకరణే లేదనుకోండి కాసేపు సూత్రంలో, అప్పుడు సూత్రం ఏం చదువుకోవాలి? కృత బహుళం. వృక్షాభిరుషిత
హేతావేష అని హేతావేష తృతీయ అన్నాడు. ఇక్కడ ఈ బహుళ సంఖ్యలకి భిక్షాభిరుషిత అంటే అడుక్కుని భోజనం చేస్తున్నాడు అని అర్థం అమ్మా, అంతే, ఇంకేం లేదు అక్కడ. అడుక్కుని భోజనం చేసేవాడు అని. భిక్షాభిరుషిత ఇది ఎందుకు ఎలా భోజనం చేయాలంటే అడుక్కోవడం చేత అంటే ఇక్కడ కారణాన్ని సూచిస్తోంది. ఇక్కడ తృతీయ విభక్తి దేనికి వచ్చింది? కారణాన్ని సూచిస్తోంది. అందుకని కర్తని గాని కరణాన్ని గాని చూపించట్లే. అట్లాగే బహుళ గ్రహణము ఎందుకు అనంటే ఉపసర్గతో కూడా సర్వ, అదేంటంటే ఒకసారి చదవరు అక్కడ వాక్యం, ఇక్కడ నా పుస్తకంలో క్లియర్ గా లేదు. సర్వ అప అప అధి అధి వ్యభిచారార్థం. సర్వోపాధి, సర్వ ఉపాధి అండి, సర్వోపాధి, సర్వోపాధి వ్యభిచారార్థం. సర్వ సర్వ ఉపాధి ఉపాధి వ్యభిచారార్థం. వ్యభిచారించుట అంటే ఏంటంటే ఎక్కడ ఉండాలో అది తప్పి ఇతరత్రా కూడా ఉండుట. మీకు ఈ వ్యభిచార శబ్దం వచ్చింది ఎక్కడొచ్చిందండి? మీరే చెప్పాలి. సబ్జెక్ట్ గుర్తు చేస్తా, తర్క భాష. అతి వ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అని మూడు దోషాలు వచ్చినప్పుడు అతి వ్యాప్తి అంటే ఉన్నదానికన్నా ఇతరత్రా వ్యభిచరించి ఉండుట. ఆవుకు కొమ్ములున్నాయి, గేదెకి ఉన్నాయి, మేకకి ఉన్నాయి అని చెప్పుకున్నాం అక్కడ. సరే, తేన దాత్రేణ లూనావనిత్యాదో న కృతాకిం కాష్టై పచతి పచతి తరాం. ఈ ఉదాహరణ మనకి ఇచ్చాడు ఇక్కడ. ఇవి కౌంటర్ ఎగ్జాంపుల్స్ అని అనకూడదు వీటిని. ఈ సూత్రములో కృత ఇక్కడ మనకి కర్తృకరణే కృత బహుళం కదా ఇచ్చాడు. ఈ కర్తృకరణే కృత బహుళం అని అన్న దగ్గర కర్తృకరణే లేకపోతే ఏమిటవుతుంది? ఏమిటవుతుందో ఫలానా అవుతుంది. సరే, కర్తృకరణే ఉంటే ఏమిటవుతుంది? కృత అన్నది లేకపోతే ఏమిటవుతుంది సూత్రంలో అని ఇట్లా కర్తృకరణే కృత బహుళం అన్న దగ్గర ఏ ఏ పదములకు దీని ఏమంటారు? దళ సార్థక్యత అంటాం. ఈ దళ సార్థక్యత తెలుసుకోవటం ద్వారా మనకి ఆ సూత్రం యొక్క సమగ్ర లక్షణాన్ని మనం తెలుసుకుంటాం. ఇక దీని తర్వాతి సూత్రం ఏం చెబుతున్నాడండి? కృత్యైరధికార్థవచనే కృత్యై అధిక అర్థవచనే స్తుతి నిందా ఫలకం అర్ధవాదవచనం అధికార్థవచనం తత్ర కర్తరి కరణే చ తృతీయ కృత్యై సహ ప్రాగ్వతు. అర్ధవచనము అంటే ఏమీ లేదండి, అధికార్థవచనము. అర్ధవాదము అని అంటే ఒక విషయాన్ని దానిలో ఉన్నదానికన్నా కూడా, అధికార్థవచనం అంటే ఇప్పుడు
వాయుర్వై క్షేపిష్ట దేవత అని ఒక వాక్యం ఉంది. అంటే వాయుదేవుడు అందరికన్నా కూడా శీఘ్రముగా ఫలితమును ఇస్తాడు అని ఉంది. అంటే ఇక్కడ ఏం బోధిస్తోంది? వాయుదేవుడి యొక్క స్థితిని, గొప్పతనాన్ని సూచిస్తుంది. ఆ గొప్పతనాన్ని సూచించడాన్ని అర్థవాదము అంటారు. లేదా అందులో నిందాత్మకం కూడా సూచించవచ్చు. ఏదో ఇది చేస్తే ఫలానా జరుగుతుంది అని చెప్పారనుకోండి, అక్కడ మిమ్మల్ని ఏమైనా చేయమని చెప్పాడా? ఇప్పుడు వాయుదేవుడు గొప్పవాడు, చాలా శీఘ్ర ఫలకారి. ఈ వాక్యంలో మీరు చేయాల్సిందే ఉంది, ఏమీ లేదు. ఇగో ఫలానా చేయకూడదు అన్నాడు, ఫలానా చేస్తే పాపం వస్తుంది అన్నాడు. మిమ్మల్ని పాపం చేయమని చెప్పాడా? చెప్పలే. కాకపోతే ఈ వాక్యాలు చదువుకోవటం ద్వారా మనం చేయాల్సింది ఏమిటో అవగతం అవుతుంది. దాని గొప్పతనాన్నో, దాని న్యూనతనో, లేకపోతే దానిలో జరిగేటటువంటి నిందనో మనకి తెలియజేసేటటువంటి, అంటే స్తుతి గాని నింద గాని అర్థమై ఉంటాయి ఈ అర్థవాద వాక్యాల్లో. అంచేత ఏం చెప్పారు? వాయు సంబంధమైన యాగం చేసినట్టయితే నువ్వు ఏదని కోరుకున్నావో ఆ యాగ ఫలితాలు తొందరగా వస్తాయ్యా అని తర్వాత ఎక్కడో చెబుతారు. వీటిని అర్థవాద వాక్యాలు అంటారు. ఇలాంటి అర్థవాద వాక్యాలు బోధించేటటువంటి దాన్ని అధిక అర్థవాదము, వాచనము అన్నాం. కృత్యై, అంచేత ఇక్కడ ఉదాహరణ ఏం చెబుతున్నాడు? ఉదాహరణ ఏం చెబుతున్నారండి? ముందు చూద్దాం. స్తుతి నిందా ఫలక అర్థవాద వచనం అధికార్థ వచనం తత్ర కర్తరి కరణే చ తృతీయ కృత్యై సహ ప్రాక్. కాస్త సేపట్లో ఇన్నిసార్లు వీడి ఫోన్ కాల్స్. వై డు దే టేక్ ఆల్ దిస్? ఇక్కడ అంతా డిస్టర్బ్ అయిపోయింది అలా. వాతచ్ఛేదం తృణం కాకపేయా నదీ. రెండు విషయాలు చెప్పాడండి. కాకపేయా నది అంటే ఇక్కడ ఏం చెప్పారండి? కాకి చేత తాగబడే నది, నీళ్లు తాగబడే నది అన్నాడు. ఇందులో అర్థవాద వాక్యం ఏముంది అసలు? అంటే కాకి ఎట్లా తాగుతుంది? ముక్కుతో తాగుతుంది. కాకి ముక్కుతో కదా తాగుతుంది. కనుక ఈ ముక్కులో తాగుతున్నప్పుడు ఆ ముక్కు అడుగుకి కూడా తగిలినప్పుడే అది అక్కడి నుంచి తీసుకోగలుగుతుంది. కనుక నీటిని అడుగు భాగాన్ని తగిలించగలిగేంత లోతే ఉన్నది ఆ నది. అంటే నది అంటే సాధారణంగా బాగా లోతుండి బాగా నీళ్లుండి ఉండాలి కదా. కనుక కనుక ఇది లోతు లేదు అని చెప్పేందుకు కూడా అర్థం చెప్పుకోవచ్చు. లేదా నది ఎంత లోతుగా ఉందంటే ఊరికే ముక్కిలో ముంచి తాగినా కూడా నీళ్లు వస్తున్నాయి అని చెప్పి బాగా నిండుగా ఉన్న నది అని కూడా చెప్పుకోవచ్చు కావాలంటే అర్థం ఈ కాకపేయ నదికి. అంటే ఇటు అర్థవాద వాక్యానికి అదే అంటే స్తుతికి అదే ఉదాహరణ చెప్పొచ్చు, నిందకు కూడా అదే ఉదాహరణ వచ్చేలాగా ఇచ్చారు. కనుక ఇక్కడ సందర్భాన్ని బట్టి మనకి నింద స్ఫురించవచ్చు, స్తుతి స్ఫురించవచ్చు. ఏమండి? కనుక ఇలాంటి వాటి దగ్గర పూర్వంలాగానే మనకి రెండు తీసుకోవచ్చు. ఇక వాతాచ్ఛేదం తృణం, ఇదేంటి? కాకి గురించి చెప్పినప్పుడు అంటే ఇక్కడ కర్తృకారణంలో చెప్పాడు. ఇక వాతాచ్ఛేదైన తృణం అంటే
గాలి చేత ఆ గడ్డి పరకలు ఎంత పల్చగా లేతగా ఉన్నాయంటే కొంచెం గట్టిగా గాలి వీసే చీలిపోతున్నాయి అంతే. గాలికి కొబ్బరి మట్ట చీలదు, కొంచెం గట్టిగా ఉంటుంది ఆకు. కానీ కొన్ని గడ్డి పరకలు అయితే గాలి తగలగానే ఇట్లా మళ్ళీ విడిపోతాయి, చీరిపోతుంది. అంత లేతదనాన్ని, దాని యొక్క ఆ ఆ లేతదనాన్ని మనకి సూచిస్తుంది అనమాట. కనుక ఇవి రెండు కూడా ఆ నిందాస్తుతుల యొక్క వాటిని సూచించేటటువంటివి. సరే, ఇక మళ్ళీ వాటికి వాత ఛేదట్లో వచ్చేది వాతేన ఛేద్యం, వాతముతో ఛేదించబడినటువంటిది అని టాలు సూలు అవన్నీ మీరు యథాప్రకారంగా వేసుకుంటారు. అయిన తర్వాత అన్నేన వ్యంజనం, అన్నేన వ్యంజనం సంస్కారక ద్రవ్యవాచకం, సంస్కార ద్రవ్యవాచకం తృతీయాంతం అన్నేన ప్రాగ్వత్. దధ్నా ఓదనో దధ్యోదన. ఏమండి, ఇహాంతర్భూతోప భూతోపసేక క్రియా ద్వారా సామర్థ్యం. ఓకే, ఇప్పుడు దధ్యోదనం ఎందుకైంది? అన్నం ఉందండి, అన్నేన వ్యంజనం. అన్నముతో ఏది కలిపితే, అన్నముతో ఏది కలిపితే అంటే అన్నముని అన్నంగా ఉంచట్లే మనం, దాన్ని సంస్కరిస్తున్నాం. ఈ సంస్కరించబడినటువంటి ఆ వ్యంజనం ఏదైతే ఉందో, అంటే పదార్థం ఏదైతే ఉందో, అది అన్న శబ్దంతో వికల్పంగా సమసిస్తుంది. అన్నంలో ఏం వేయచ్చు? పెరుగు వేయచ్చు. పెరుగు వేస్తే ఏంది? అది దాని రుచి వేరిపోయింది, దాని లక్షణం మారిపోయింది. దానికి దధి ప్లస్ ఓదనం దధ్యోదనం అయింది. లేదండి నేను పాలతో సంస్కరిస్తే క్షీరోదనం అవుతుంది. ఇట్లా అన్నమును ఇతరత్ర దేంతో అయినా సంస్కరిస్తే, అంటే ఇప్పుడు మనకి మెనూలో కనపడేటటువంటి జీరా రైసు, పాలక్ రైసులు ఇవన్నీ ఇందులోకే వస్తాయండి. దధ్యోదనము, క్షీరోదనము. దధ్న క్షీరేణ వా సంస్కృతం ఓదనం అని మనం దానికి చెప్తాం. దధ్న ఉపసక్తి ఓదన అనేటటువంటి లౌకిక విగ్రహాన్ని చెప్పుకుని దధి ప్లస్ ఓదన. దధి, ఇప్పుడు దధి చేత కదా, దధి చేత అని తృతీయలో చెప్పింది దధి కనుక ఆ వ్యంజనానికి తృతీయ చెప్తున్నాడు కనుక వ్యంజనం దధి ప్లస్ దధ్నా అనాలి కదా. కనుక దధి ప్లస్ ట ఓదన ప్లస్ సు. ఇక మిగతా అన్ని స్టెప్స్ అన్ని మీకు మామూలుగా యథాపూర్వంగానే వస్తాయి. గురుగారు, అయ్యా, అన్నేన వ్యంజనంలో అన్నేన తృతీయ అనే వ్యంజనం కూడా తృతీయ అనే తత్పురుష సమాసంలో ప్రథమం పూర్వార్థం పూర్వపదమేమో తృతీయ, ఉత్తర పదం ప్రథమ విభక్తి ఉండాలి కదండి. ఇక్కడ రెండు రెండు తృతీయ విభక్తులు వచ్చినాయి కదా. సూత్రం చదవండి, సూత్రం చదవండి. వ్యంజనం ప్రథమా విభక్తి అండి, నపుంసకలింగం. సూత్రం చదవండి. సంస్కార అన్నేన వ్యంజనం ఈ రెండు ఏవేవి అవి చెప్పండి చాలు నాకు. అన్నేన తృతీయ, వ్యంజనం తృతీయ విభక్తి అంతమైన వ్యంజన వాచకం. మీకు మీకు ఉదాహరణలోకి వెళ్ళకండి. ఈ సూత్రములో వ్యంజనం అన్న పదం ఏ విభక్తిలో ఉంది? వ్యంజనం ప్రథమం. ఇప్పుడు మీ దధ్నా బోధనంలో వ్యంజనాన్ని సూచించే పదం ఏది? దధ్న. దధి. దధి అది దధి కనుక అది ప్రథమలో, సూత్రంలో ప్రథమలో ఉంది కాబట్టి దానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. ప్రథమ నిర్దిష్టం పదం కదండి ఉపసర్జన సంజ్ఞ స్యాత్. కరెక్ట్ కరెక్ట్ అండి.
ప్రథమతో నిర్దిష్టమైన పదం సూత్రంలో ఏ పదం నిర్దిష్టమైంది? వ్యంజనం. అది ఏ విభక్తిలో ఉంది? తృతీయ ప్రథమ. కనుక దానికి ఉపసర్జన సంఖ్య. ఉపసర్జన పూర్వం మళ్ళీ తర్వాత వస్తుంది. అర్థమైందండి గురుగారు. థ్యాంక్ యూ. అయ్యో భలే థ్యాంక్స్ ఏంటండి నాయన. ప్రసాద్ గారు, సార్, వ్యంజనం అన్నేనా అంటే మీకేమైనా ఇబ్బంది ఉందా? వ్యంజనం అన్నేనా? అంటే ఏమైనా మీకు ఇబ్బంది ఉందా? అన్నేనా అనేది మళ్ళీ తృతీయ వచ్చింది కదా. అంతేగా, మనం అన్ని అలాగే చెప్పుకుంటున్నాగా. ఇప్పుడు వాటితో పూర్వ, ఏక, కాలైక, శిక్షణై అవన్నీ వాటితో అనుకుంటున్నాం కదా. వ్యంజనం అన్నేనా అంటే మీకు అభ్యంతరం లేదు కదా. అప్పుడు వ్యంజనం ఏమవుతుంది? అది ప్రథమా నిర్దిష్టం అవుతుంది. మీకు అలా చదివినా ఇలా చదివినా ఒకటే తాత్పర్యం అండి. సూత్రములో మీ దశని సూచించే పదము ఏ విభక్తిలో ఉంది అంతవరకే. అలా కాదు ప్రసాద్ గారు. దధి ప్లస్ ఓదనం 2 ఉన్నాయి. అవును, రైట్. ఈ దధిని సూచించే పదం ఏమిటి సూత్రంలో? వ్యంజనం. అన్నాన్ని సూచించే పదం ఏమిటి సూత్రంలో? ఓదన. అన్నేనా? అన్నేనా. 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 అన్నేనా ఏ విభక్తిలో ఉంది? తృతీయ. ఓదనం మన దధి ఏ విభక్తిలో ఉంది? సూచించే పదం ఏ విభక్తిలో ఉంది? దధిని సూచించే పదము ఏ విభక్తిలో ఉన్నది సూత్రములో? ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి. ప్రథమ నిర్దిష్టం పదం అంటే సూత్రములో ప్రథమలో చెప్పబడినటువంటి సూచించబడిన పదము దానికి ఉపసర్జన సంఖ్య. అర్థమైంది అన్న దానిలో ఒక రే ఆఫ్ సంశయం ఇంకా మిగిలినట్టుంది. ఆలోచించి క్లియర్ చేసేసేయండి. మీరు బయట పెట్టేస్తారండి. ఒక చిన్న రే ఉంది ఇంకా. అది దధి ముందుకు వచ్చినప్పుడు దానికి తృతీయ వస్తుంది, దధన అని. అంతే కదా. ఇక్కడ అన్నేనా అనడం వల్ల కన్ఫ్యూజన్ వచ్చింది. శ్యామల గారు, దధి ముందుకు రావాలా వెనక్కి రావాలా అని ఎవరు నిర్ణయం చేయాలి? ప్రథమ నిర్దిష్టం ఉపసర్జనం. ఉపసర్జనం పూర్వం. ఇక్కడ ఏమైందంటే ఈ అన్నేనా అనడంతో అన్నానికి తృతీయ వస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని డౌట్ కదా ప్రసాద్ గారు. అవునండి. దధికి రావాలి తృతీయ. కరెక్ట్. అంచేత ఇవి రెండు కలిస్తే ఏమిటి వచ్చింది అంటే దధ్యోదనం వచ్చిందండి, లేదా క్షీరోదనం వచ్చిందండి అండి, లేదా జీరకోదనం అవుతుంది. మనం రేపు వెళ్ళి హోటల్లో అడుగుతాం జీరకోదనం ఆనయా అని. వాడు ఏడుస్తాడు ముందు. పక్క పో అంటాడు వాడు. ఏడవడు, ఇక్కడ దొరకదు అంటాడు వాడు. ఏం మాట్లాడుతున్నారు అంటాడు. సరే, ఇక్కడికి ఆపుదాం. ఈ రోజు దద్దోజనం భోజనం చేద్దాం వాళ్ళంతా. బొద్దింక